మీరు నెక్స్ట్ టైం నుంచి వేస్ట్ సింక్ లో వేయకండి బ్రో. నేను నీ కింద కూల్ నా కొడుకుని కాదు. చేతులు పెట్టి తీసి మళ్ళీ అందులో వేసి నాకు ఎందుకు ఈ డబుల్ పని ఇంత కంపు కొడుతుంది తెలుసా? పక్కకి జరగవా, వేస్ట్ డస్ట్బిన్ లో వేయాలి. హే సింక్ లో పెట్టి వేస్ట్ ని నన్ను నీ కూల్ నా కొడుకు అనుకో, పర్లా బాగా వాడుకో, నన్ను బాగా యూజ్ చేసుకో. రూమ్ లో ఎవరో రేపు పనులు చేస్తా అన్నప్పుడు డిష్ వాషింగ్ మాత్రం చేస్తా అని ఒప్పుకోకూడదు నాయన. ఆడంత ఎర్రిపప్పగా ఎవడు ఒప్పుకుంటే మనకి రాసి ఉంటది కదా ఇక్కడ విధి మీద ఎర్రిపని వచ్చి నేనే డిష్ వాషింగ్ చేస్తాను ఒప్పుకోను. నీ అమ్మ జీవితం, నీ అమ్మ అనకూడదు కానీ దొంగ నా కొడుకులు. వాళ్ళ డిష్ వాషింగ్ అప్పుడు బయట తిందామా బ్రో అని అడుగుతారు. నా డిష్ వాషింగ్ అప్పుడు 3 రోజులు నంట్లన్నీ నా మీద వేస్తారు. మాస్టర్స్ కి వచ్చింది బొచ్చులు తోముకోవడానికి వచ్చినట్టుంది. ఒక్కడై తోమడం ఒక్కడై పోవడం మాస్టర్సే నాటకం విధిలీలా. నీ బరువు నీ పరువు తీసేది ఆ రూమ్మేట్స్ బ్రో. ఈ ఒక్క పూట తోమను బ్రో, మీరు తోమొచ్చు కదా. మరి వచ్చి కుక్ చేయ బ్రో. బ్రో నాకు కుకింగ్ రాదని తెలుసు కదా బ్రో, మరి మూసుకొని తోము బ్రో. సాడిస్ట్ నా కొడుకులారా. ఒక తర్రరి ఈ నా కొడుకు ఒక కూర చేసి 3 రోజులు పెడతాడు, అంట్లేమో గుప్పుడేస్తాడు. నీళ్లు బ్లాక్ అయినాయి, చెత్త తీయాలి. కప్పు కొడుతుంది ఈ అమ్మ. ఇది మహాదారుణం. తోమేడున్నాడని చెప్పి నీ అమ్మ ప్లాస్టిక్ స్పూన్లు వేస్తారంటారా డిస్పోజల్. మీ రూమ్ లో డిష్ వాషింగ్ చేసేవాడికి ఈ రీల్ పంపండి. కంటెంట్ కనుక నచ్చుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి ప్లీజ్. నేను మీ బూపీ బ్లాగ్స్.